చికెన్ వింగ్స్ ఖచ్చితంగా మన అబ్బాయిలకి బాగా నచ్చుద్ది. బోన్లెస్ ఫిష్ చాలా అంటే చాలా బాగుంది. నమస్తే తెలుగు పీపుల్, నేను మీ నితిన్ కృష్ణ. ఈ రోజు మనం కాజాగూడ లేక్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసాం. ఇక్కడైతే ఇన్ని బళ్ళ మధ్యలో ఒకే ఒక బండి నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ ఈవినింగ్ టైము చికెన్ పకోడీ లాంటి ఐటమ్స్ తింటుంటే ఉంటుంది గరం గరం కింద. బాడీలో ఉన్న ప్రతి నరం కూడా జివ్వమంటుంది అనమాట. ఇప్పుడు అది నేను టేస్ట్ చేయడానికి వచ్చేసాను. సో ఎలా ఉందో నేను చెప్తాను, రివ్యూ చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, తినేయండి. ఇక్కడ ఫుడ్ కి ఇంత మంచి స్మెల్, ఇంత మంచి టేస్ట్ రావడానికి కారణం ఎవరంటే లక్ష్మి ఆంటీ. కుమారి ఆంటీ కన్నా 2 లివర్లు ఎక్స్ట్రా ఫేమస్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను లక్ష్మి ఆంటీని. లక్ష్మి ఆంటీ మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ చేశారు, చూసేద్దాం వచ్చేయండి. కుమారి ఆంటస్ వర్సెస్ లక్ష్మి ఆంటీ. ఎవరు ఫుడ్ టేస్ట్ బాగుంటుందో మనం ఇవాళ గట్టిగా చెప్పేద్దాం. లక్ష్మి ఆంటీ దగ్గరికి వచ్చి నేను ఒకటే అడిగాను, ఆంటీ ఇప్పుడు మీ దగ్గర స్మెల్ బాగా వస్తుంది కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అడిగాను. టేస్ట్ బాగోపోతే రూపాయి ఇవ్వద్దని చెప్పారు. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో ఖచ్చితంగా మీరు కూడా వచ్చి టేస్ట్ బాగుంటేనే డబ్బులు ఉండి అన్నట్టు మాట్లాడారు. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ వింగ్స్ టేస్ట్ చేద్దాం. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ చికెన్ వింగ్స్ ఖచ్చితంగా మన అబ్బాయిలకి బాగా నచ్చుద్ది, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. ఇంత స్పైసీగా, ఇంత టేస్టీగా. చికెన్ వింగ్స్ కి 10 out of 10 ఇచ్చేచ్చు మనం. ఉల్లిపాయ రేట్లు పెరిగినా పర్వాలేదని చెప్పి ప్లేట్గా ఉల్లిపాయ చెప్పి ఇచ్చారు నాకు. మొన్నటిదాకా కుమారి ఆంటీ ఫేమస్ అయింది, ఇప్పుడు లక్ష్మి ఆంటీ ఫేమస్ అవడానికి రెడీగా ఉన్నారు. టేస్ట్ అంత బాగుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చికెన్ పకోడీ. చికెన్ పకోడీ కూడాను బేసికల్గా ఏంటంటే మనం బయట చికెన్ పకోడీ చూస్తే మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఇక్కడ స్మూత్ ఉంది, క్రిస్పీ ఉంది, అండ్ చాలా టెండర్గా ఉంది. ఒకసారి చూసారంటే క్రిస్పీగా ఉన్నా సరే మనకి తెలుస్తుంది ఆ క్రిస్పీనెస్. వేడి పకోడీ ఈవినింగ్ టైం ఒకటే మిస్సింగ్, ఇది అబ్బాయిలకు మాత్రమే తెలుస్తుంది. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. చికెన్ పకోడీ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు అపోలో ఫిష్. బేసికల్గా బోన్లెస్ ఫిష్ చాలా తక్కువ మంది తింటూ ఉంటారు, ఎక్కువ బోన్ ఉన్నది ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే బోన్లెస్. ఇక్కడ బోన్లెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీ కూడా ఉంటుంది. మీకు పీస్ చూసినట్టయితే క్లోజ్లో కొంచెం సో క్రిస్పీగా ఉంది పీస్ కూడాను. ఎస్, బోన్లెస్ ఫిష్ చాలా అంటే చాలా బాగుంది. బేసికల్గా మనకు బయట స్ట్రీట్ ఫుడ్స్లో చూస్తే మసాలాలు వాళ్ళన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చేసి కొంచెం క్లమ్జీగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంట్లో తయారు చేసిన ఒరిజినల్ హోమ్ మేడ్ మసాలాలతో మాత్రమే వీళ్ళు చేయడం జరుగుతుంది. అందుకే ఈ ఐటమ్స్కి ఎంత టేస్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మసాలాస్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా మంది తీసుకుని వెళ్ళడం అండ్ అమెరికా లాంటి ఏరియాలో కూడా ఏంటంటే ఈ మసాలాస్తో అక్కడ చికెన్ పకోడీ లాంటివి వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నారంటే అది కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంది. జనరల్గా మనం చికెన్ అందరూ రెగ్యులర్ రైస్లో తింటూ ఉంటాము, బట్ ఇక్కడ మాత్రం కౌజ్ పిట్ట పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ కౌజ్ పిట్ట కూడా ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి కాకుండా ఈ ఐటమ్స్ అన్ని కూడా కైకలూరు అనే ఒక ఏరియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం ఐటమ్స్ అన్ని అక్కడి నుంచే తీసుకొస్తారు వీళ్ళు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో తెలపాయి ఫిష్ అని ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు ఈ సీజన్లో దొరకదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకి తెలపాయి ఫిష్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. దానికి ఉన్న క్రేజ్ అయితే మామూలు క్రేజ్ కాదు. ఖచ్చితంగా తెలపాయి ఫిష్ అనేది మనం మిస్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు కౌజ్ పిట్ట టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బేసికల్గా మనం ఇలాంటి వంటలు చేయడానికి అందరూ కలర్స్ యూజ్ చేస్తుంటారు, ఫుడ్ కలర్స్ అలాంటివి. బట్ ఏంటంటే వీళ్ళు న్యాచురల్గానే ఈ కలర్ వస్తుంది వీటికి. వీళ్ళు వాడే స్పైసెస్ అటువంటివి అనమాట. వీళ్ళు వాడే కారాలు కూడాను ఊళ్ళో పిండిమరలో ఆడించి ఇక్కడికి తీసుకొచ్చినాయి అనమాట. అందుకే అంత టేస్టీగా ఉంటుంది, అంత అథెంటికేటింగ్గా ఉంటుంది. కౌజ్ పెట్టి కూడా ఇంచుమించుగా చికెన్ టేస్టే ఉంది. దీనికి 2 కాళ్ళు ఉన్నాయి చూడండి. ఇట్స్ రియల్లీ నైస్. కౌజ్ పెట్టి ఇంకోటి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది కౌజ్ పెట్టి, ఎస్పెషల్లీ బాయ్స్కి. అండ్ ప్రతి ఇంట్లో లెగ్ పీస్ అందరికి ఇష్టం. లెగ్ పీస్ కూడా చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. యాజ్ యూజువల్ పీస్ అయితే అదిరిపోయింది. లోపల పీస్ మనం తింటున్నప్పుడు ఆ టెండర్నెస్ కూడా మనకు తెలుస్తుంది. ఎస్, మస్ట్ ట్రై. సో ఫైనల్లీ ఇన్ని స్నాక్ ఐటమ్స్తో పాటు ఫైనల్గా మనం ఫుడ్తో క్లోజ్ చేద్దాం.
బేసికల్గా అందరికీ బగారా రైస్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. కానీ బగారా రైస్లో లక్ష్మి అంటే ఏమేమి ఇచ్చారు తెలుసా? అపోలో ఫిష్ ఇచ్చారు, దాంతోపాటు గోంగూర చికెన్. ఇది రెగ్యులర్గా ఇక్కడ ఉండే స్పెషల్ డిష్. ఎవరైతే డిన్నర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు సీదా ఇక్కడికి వచ్చేయండి. బగారా రైస్ విత్ గోంగూర చికెన్, నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది. గోంగూర చికెన్ అంటే అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. నైస్, నాకు ఇంట్లో తిన్నట్టే ఉంది. సేమ్ మా మమ్మీ చేసినప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ ఉంది. మస్ట్ ట్రై ఆప్షన్లో మీకు గోంగూర చికెన్ కూడా ఉంది విత్ బగారా రైస్. డోంట్ మిస్ ఇట్. స్నాక్ ఐటమ్తో పాటు ఇది కూడా తినండి. ఇక్కడ ఇంత టేస్ట్ ఉంది కాబట్టి సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు వస్తారంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, జబర్దస్త్ బ్యాచ్ మొత్తం అందరూ కూడా మాక్సిమం ఈ ఏరియాలోకి వచ్చిన ప్రతిసారి ఈ స్టాల్ని టచ్ చేయకుండా వెళ్ళరు. ఆంటీ హాయ్ ఆంటీ. కాదు, ఎంత టేస్టీగా ఎలా ఉంటుంది అంటే మీ ఫుడ్ అసలు నాకు అర్థం కావట్లేదు. హోమ్ మేడ్ మసాలాస్. ఓకే ఓకే. ఆయిల్ ఈ రోజు వాడిన ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ డే వాడతారా? ఎంత ఆయిల్ ఉంటే అంత ఆయిల్ పాడేస్తారు మొత్తం. ఓకే ఓకే. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి రెగ్యులర్ తింటారే? చూసావా, బయట 5 స్టార్ హోటల్ ఫుడ్ కన్నా లక్ష్మి ఆంటీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అంటున్నారు. సో మీరు కూడా ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి జయం ఫుడ్స్. లక్ష్మి ఆంటీకి హాయ్ కూడా చెప్పండి. సో ఎప్పుడు మనం పాడే వేలం పాటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.